హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం అని చెప్పి ఒక కొత్త సెషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఎవరైతే రీసెంట్లీ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిలీజ్ అయిందో, ఎవరైతే దాంట్లో క్లియర్ చేశారో ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం ఇప్పుడు ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అద్భుతమైన ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్స్లోని 2 పేపర్స్లోని ఏ సబ్జెక్ట్స్ అయితే కవర్ అవుతాయో, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, హిస్టరీ, ఇవన్నీ కోర్సెస్ కూడా కేవలం మీకు 5,000 రూపాయలకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ టు దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ. అంటే ఇది కేవలం మీ గ్రూప్ 2కే కాదు, ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీకి కానీ, టీఎస్పీఎస్సీకి కానీ, గ్రూప్ 1కి, ఏపీఎస్సీ కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు డేట్ 12th April 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రొజెక్ట్స్ India's GDP growth rate in 2024-2025 at 7%. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? GS3 పరంగా ఎకానమీ పర్స్పెక్టివ్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఈ ఇయర్ అంట ఎంత ఉండబోతుంది? 4.6% ఉండబోతుంది. అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 5.7కి రెడ్యూస్ అయిపోతుంది. అండ్ ఫార్మ్ అవుట్పుట్ కూడా ఇయర్ యాజ్ యూజువల్గా ఉండడం వల్ల యాక్చువల్లీ రూరల్ కన్జంప్షన్ కూడా రివైవ్ అవుతుంది. బట్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ కానీ అవన్నీ కూడా వాటి గురించి ఏమీ మాట్లాడలేదన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మనం చూస్తే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అనేవి ప్రైస్ అనేది కన్సిస్టెంట్గా రైజ్ అవుతూ ఉంటే దాన్నే ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్, మిల్క్, ఆల్మండ్స్, ఇవి బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అనుకోండి. సో ఇది 2020లోని 2021, 2022, 2023 ఈ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ కొనాలంటే 10 రూపీస్, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 12 రూపీస్, ఇప్పుడు 15 రూపీస్, ఇప్పుడు 20 రూపీస్, ఇలా కన్సిస్టెంట్గా పెరగడాన్ని 2020తో 10 రూపీస్, 2023లో 20 రూపీస్. దిస్ ఇంక్రీజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్, కన్సిస్టెంట్ రైజ్. అయితే ఇక్కడ ఏ పదాలు వాడారు? ఒకటేంటి? రీటైల్ ఇన్ఫ్లేషన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి? ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనే పదం అనేది వాడారు. అయితే మేడం, రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రీటైల్ మీనింగ్ ఏదైతే మనకి ఫైనల్ కన్స్యూమర్స్. ఓకే, ఫైనల్ కన్స్యూమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఏంటంటే మిల్క్ తీసుకోండి, ఆల్మండ్ తీసుకోండి, లేదంటే ఆనియన్స్, ఏదో ఒకటి తీసుకోండి. అవన్నీ పండించేది ఎవరు? ఫార్మర్స్ నుండి నేమొంచి డైరెక్ట్గా మన దగ్గరికి రాదు. మనం నేమొంచి అంటే దాన్ని హోల్సేలర్స్ కొంటారు. హోల్సేలర్స్ ఏమొంచి రీటైలర్స్ దగ్గర పట్టుకొని వస్తారు. రీటైలర్స్ దగ్గర నుండి మనం కొంటున్నాం. సో రీటైలర్స్ దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రైస్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది చెప్పేదే రీటైల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాము. సప్లై చైన్ గుర్తుపెట్టుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్, బట్టలు ఉన్నాయంటే డైరెక్ట్గా మనం వెళ్ళి బట్టలు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొనం కదా. సో వీడేం చేస్తాడు? హోల్సేలర్స్కి అమ్ముతాడు. ఈ హోల్సేలర్స్ ఏంటి? రీటైలర్స్, చిన్న షాప్లో కొంటారు. వీళ్ళ దగ్గర నుండి కొనుక్కునే వాళ్ళనే ఫైనల్ కన్స్యూమర్స్ అని చెప్పేసి అంటాం. దిస్ ఈజ్ వాట్ సప్లై చైన్ అనమాట. యాక్చువల్లీ ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏంటి? వీళ్ళ దగ్గరికి ప్రోడక్ట్ అనేది వచ్చేసరికి, వీళ్ళ దగ్గరికి ప్రోడక్ట్ రీచ్ అయ్యేసరికి ప్రైస్ అనేది ఎంత పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది అని చెప్పేదాన్ని రీటైల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాము. లేదా అదర్వైజ్ దీన్ని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. కన్స్యూమర్
ప్రైస్ ఇండెక్స్. దీంట్లో కొన్ని కమోడిటీస్ అనేవి తీసుకుంటాం. ఆ కమోడిటీస్ అనేవి ఇలాగా ఇయర్ ఆన్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఫైనల్ కన్స్యూమర్ దగ్గరికి వెళ్ళేసరికి అని క్యాలిక్యులేట్ చేసేదాన్ని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆర్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి మనం అంటాం. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏంటి? ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్ ఐటమ్స్. డెఫినెట్లీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. నాట్ లైక్ వాచెస్, నాట్ లైక్ మొబైల్స్, నాట్ లైక్ మంచాలు ఆర్ కుర్చీలు సంథింగ్. సో అంటే ఆనియన్ కానీ ఆర్ అదర్వైజ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో పప్పులు, ఉప్పులు, ధాన్యాలు ఎట్సెట్రా అలాంటివి ఇయర్ ఆన్ ఇయర్ ఎంత ప్రైస్ రైజ్ అనేది అంటే చూస్తే దాన్ని ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ లేదు అంటే ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ కానీ ఇవి కొంచెం రెడ్యూస్ అవ్వడం వల్ల అండ్ అలానే ఈ ఫార్మ్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది కూడా యాజ్ యూజువల్గా ఉండడం వల్ల యాక్చువల్లీ మళ్ళా రూరల్ కన్జంప్షన్ పెరగడంతో పాటు గ్రోత్ రేట్ అనేది కూడా ఇండియా తాలూకా గ్రోత్ రేట్ గురించి ఎలా చెప్తారు? ఇట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఏవైతే గూడ్స్ అనేవి అండ్ సర్వీసెస్ అనేవి ఒక కంట్రీలోని ఒక ఇయర్లోని ప్రొడ్యూస్ అవుతాయో దాన్నే జీడిపి అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2020లోని ఎంత ఉంది? 100 రూపీస్ అనుకోండి. అదే 2024కి 200 రూపీస్ అయిందనుకోండి. 100% గ్రోత్ రేట్ ఉంది 4 ఇయర్స్లో అని చెప్పేసి చెప్తాం. సో ఈ విధంగా గ్రోత్ రేట్ 2024-2025కి 7% ఉండబోతుంది అని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ప్రొజెక్ట్ చేయటం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏషియా రిలేటెడ్ అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ అనేవి మనీలా ఫిలిప్పైన్స్లో లొకేట్ అయి ఉండడంది. సో మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి కానీ ఎట్సెట్రా వాళ్ళకి అంటే ఇన్వెస్ట్ చేయడంలోని హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా ఈజ్ ఏ మెంబర్ నేషన్ టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే ఏదైతే ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది థర్స్డే నిన్న రిలీజ్ అయింది. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అయింది దిస్ ఇయర్. అండ్ అలానే ఇండియా తాలూకా పర్సిస్టెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది 5.7%కి రిటర్న్ అవుతుంది. అండ్ అలానే యుఎస్లో కూడాను లైక్ ఫెడరల్ కట్ రేట్స్ అనేవి కూడా జరుగుతాయి. ఏడీబీ నోటెడ్ దట్ హయ్యర్ ఫర్ లాంగర్ ఇంట్రెస్ట్ రేట్ రెజీమ్ వుడ్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ ఏషియా తాలూకా ఇన్ఫ్లేషన్ అవుట్లుక్లో. So given the higher sensitivity of its inflation pace to exchange rate fluctuations and its greater reliance on imported goods, it said. సో యాక్చువల్లీ ఇవన్నీ లింక్ చేస్తున్నారు. అవన్నీ కూడా మచ్ డీపర్ ఎకానమీ పర్స్పెక్టివ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్ అంటే ఏంటి అండ్ అలానే ఆర్ అదర్వైజ్ ఇంపోర్టెడ్ గూడ్స్ అనేవి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అదంతా కూడా ఇన్డెప్త్లో మన ఎకానమీ సెషన్లో డిస్కస్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఆర్టికల్లో ఏమొస్తుంది అనేది మనం ఈ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2024-2025కి ఇండియా తాలూకా గ్రోత్ రేట్ 7% ప్రొజెక్ట్ చేయబోతుంది. అండ్ ఇది ఇన్ ద లైన్స్ ఆఫ్ ఆర్బీఐ కూడా అదే ప్రొజెక్ట్ చేస్తుంది ఇండియా పరంగా. ఓకేనా? సో ఈ పరంగా ఇక్కడ ఈ 2 టర్మ్స్ అనేవి మనకు కనబడుతున్నాయి కాబట్టి ఈ రెండింటి గురించి కూడా నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. Fire destroys nearly 100 hectares of Wayanad sanctuary. సో ఇది ఏ పరంగా మనకి ఇంపార్టెంట్? GS1 జోగ్రఫీ పరంగా లొకేషన్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్. అండ్ అలానే GS3 ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్లో కూడా మనకి ఇంపార్టెంట్. సో GS1 పరంగా వచ్చేసరికి ఈ వయనాడ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఎక్కడ లొకేట్ అయింది? సో దిస్ ఈజ్ వాట్ వయనాడ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉంది. అండ్ ఇట్ ఈజ్ లొకేటెడ్ ఎక్కడెక్కడ? తమిళనాడు, కర్ణాటక, కేరళకి మూడిటికి టచ్ అయ్యి కేరళలో లొకేట్ అయ్యి ఉందన్నమాట హయ్యెస్ట్ వచ్చేసరికి.
అండ్ దిస్ ఈజ్ లైక్ వయనాడ్ ఏరియా. అండ్ ఇక్కడ ఇంకేంటి, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది, థాలాలాండ్ బర్డ్ శాంక్చురీ కూడా ఉంది, ఎరివికులం నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా కేరళలోనే లొకేట్ అయి ఉన్నాయి. అండ్ అష్టముడి లేక్ అనేది కూడా కేరళలోనే. ఇన్ఫ్యాక్ట్ వర్కాలా బీచ్, ఇక్కడ ట్రివేండ్రమ్ అనేది కూడా లొకేట్ అయి ఉంది, అండ్ అరేబియన్ సీ. ఓకేనా. అండ్ ఇక్కడ అలానే మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేజర్లీ లొకేటెడ్ ఇన్ కేరళ. ఓకే. అండ్ ఇట్ ఆల్సో టచింగ్, గుర్తుపెట్టుకోండి, తమిళనాడు అండ్ కర్ణాటక మనకి ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ కాబినీ రివర్ అనేది ఫ్లో అవుతుంది. విచ్ రివర్ ఫ్లోస్ త్రూ దిస్ వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే కాబినీ రివర్ అనమాట. అండ్ ఈ కాబినీ రివర్ అనేది ఏంటి, దిస్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ కావేరీ రివర్. ఓకే. అండ్ అలానే దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఇన్ఫ్యాక్ట్ ఈ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లోని ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కానీ, అండ్ నాగర్హోల్ నేషనల్ పార్క్ ఇన్ కర్ణాటక కానీ, ఈ ఎర్వికులం నేషనల్ పార్క్ ఇన్ తమిళనాడు కానీ, ఇవన్నీ కూడా కాంటిగ్వస్ అనమాట. అవన్నీ కూడా లొకేటెడ్ అయ్యి ఉంటాయి. బాండీపూర్ కానీ, మధుములై తమిళనాడు కానీ, ఇవన్నీ కూడా లొకేట్ అయ్యి ఉంటాయి అనమాట. అండ్ అలానే ఇక్కడ ఫ్లోరా అంటే ఏంటి, ఫ్లవర్స్ రిలేటెడ్ అనమాట. ఇది వచ్చేసరికి డెసిడ్యుయస్ ఫారెస్ట్, థిక్ ఉంటాయి అన్నమాట ఫారెస్ట్ అనేది, డెసిడ్యుయస్ ఫారెస్ట్. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ టేక్, యూకలిప్టస్ అనేది ఇన్ఫ్యాక్ట్ మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా లొకేట్ అయి ఉంటాయి. అండ్ ఫోనా వచ్చేసరికి అంటే యానిమల్స్ రిలేటెడ్, ఎలిఫెంట్, ఏషియన్ గౌర్. ఓకే. అండ్ అలానే సాంబార్, నీలగిరి లంగూర్, మంకీ లాగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఫేమస్ ఫోనా అన్నమాట. ఓకేనా. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ ట్రైబల్ వచ్చేసరికి ట్రైబల్స్ విచ్ ఆర్ మేజర్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే తోడాస్, కోటాస్, ఇరూలాస్, అలానే కురుంబాస్, పనియాస్, చెట్టీస్, మలయన్స్, అడియన్స్. These all are the major tribal groups which are mainly habituated in this Wayanad Wildlife Sanctuary and in and around this area. And it is a part of Nilgiri Biosphere Reserve located mainly in Kerala. Which river is flowing through this? Kabini River, tributary of Kaveri River, is flowing through this Wayanad Wildlife Sanctuary. Okay now? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఇక్కడ రీసెంట్గా ఈ వయనాడ్ శాంక్చురీలోని ఆల్మోస్ట్ ఒక 100 hectares ఫైర్ తోటి డిస్ట్రాయ్ అయిపోయిందంట. సో ఇట్ ఈజ్ లేటెస్ట్ స్ప్రెడ్ టు కుంబ్రం కోలి, ఎజక్కర్, నారికోలి అండ్ కట్టనోడ్ ఏరియాస్ ఆఫ్ ద ఫారెస్ట్ అండర్ శాంక్చురీ అనమాట. ఆల్మోస్ట్ 6 గంటల ఎంతసేపు రెస్క్యూ చేయడం అనేది జరిగింది. అండ్ ఓకే, లోకల్ పీపుల్ అండ్ ఆల్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకు అనవసరం. ద ఓన్లీ థింగ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్లో, లొకేషన్ పర్స్పెక్టివ్లో ఈ వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి మనం తెలుసుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఆఫ్లైన్ వచ్చేసరికి వైజాగ్లో మన బ్రాంచ్ అనేది ఉంటుంది. ఇది యూజువల్లీ 1 lakh rupees వర్త్ కోర్స్ అనమాట. కానీ ఇప్పుడు మనకి ఉగాది సెలబ్రేషన్స్లోని కేవలం 80,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం 15th April 2024 వరకు మాత్రమే ఉండబోతుంది. బట్ దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అంటే అర్థం ఏంటి,
మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు అటు ఆన్లైన్ కానీ ఇటు వైజాగ్ కానీ మీరు యాక్సెస్ అనేది పొందొచ్చు. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని UPSC ఇన్ఫైనిటీ కేవలం ఆన్లైన్ ప్రోగ్రామ్ మీద కూడా ఇదే ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 50,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ కూడా మీకు 15th April 2024 వరకు మాత్రమే. బట్ దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, we shall move to the next article. This is like mana flagship scheme, that is editorial article, a battle to save Ladakh and all of humanity. సో ఇది చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్. అంటే మనకి హెడ్డింగ్ చూడగానే కొన్ని అట్లీస్ట్ మనకి మినిమం అపియర్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జాగ్రఫీ GS1, హిస్టరీ GS1, పాలిటీ GS2, ఎకానమీ GS3 అన్నట్టు, పర్సనాలిటీస్ వాటి గురించి తెలుసుకుంటున్నామంటే అట్లీస్ట్ లైక్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ GS4 ఇలాంటివి మనకు తెలియాలి. సిమిలర్లీ అంటే మనకి ఎప్పుడైతే హెడ్డింగ్స్ చూడగానే ఇది మనకి UPSCకి అవసరమా లేదా, ఎంతవరకు అవసరమైతే ఎంతవరకు అవసరం, అలాంటివి మీకు ఏ రోజైతే తెలుస్తుందో దట్ డే యూ విల్ మాస్టర్ ద హిందూ పేపర్ అనమాట. ఓకేనా? సో అయితే ఈ ఆర్టికల్ ఈరోజు అంటే యాక్చువల్లీ మీరు పాస్ట్ ఫ్యూ డేస్ నుండి అబ్జర్వ్ చేస్తే న్యూస్ పేపర్స్లోని కంటిన్యూస్ ఈ ఎలక్షన్ సీజన్ అవ్వడం వల్ల ఈ ఎలక్షన్స్ రిలేటెడే మనకు వస్తున్నాయి. సో నేను అందుకే పొలిటికల్ ఆర్టికల్స్ అన్నీ తీసేసి ఏవో మనకి ఏవి ఇంపార్టెంటో అవి వెతకడానికి ట్రై చేస్తున్నాను. దాంట్లో ఈరోజు ఎడిటోరియల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసరికి దిస్ ఆర్టికల్ ఆఫ్ లదాఖ్ని సేవ్ చేయడం గురించి. లదాఖ్ అనేది ఏంటి? సో నిన్న మన ఆర్టికల్ 370 రివోకేషన్ కోసం చూసాం. అదేం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ 2 సెపరేట్ యూనియన్ టెరిటరీస్ కింద చేంజ్ చేసేసారు. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని కాస్త. సో దాంట్లోని ఈరోజు ఈ పార్టే లదాఖ్ అనమాట. ఆథర్ ఈజ్ టోటలీ ఫోకసింగ్ ఆన్ లదాఖ్ రీజన్లోని ఏ విధంగా కన్జర్వేషన్ అనేది చేయాలి, అక్కడ ప్రజలకి క్లైమేట్ రైట్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి అనే దాని గురించే మొత్తం ఆథర్ ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో రీసెంట్లీ రామన్ మ్యాగ్సెసే అవార్డ్ తాలూకా విన్నర్ అండ్ క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ ఆల్మోస్ట్ 30,000 స్ట్రాంగ్ క్రౌడ్తో పాటు లదాఖ్ రీజియన్లోని మార్చ్ 6న 21 days పాటు క్లైమేట్ రిలేటెడ్ ఫాస్టింగ్ చేస్తాను అనేది. అంటే ఏమీ తినకుండా ఉండడం ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లైమేట్ సేవింగ్ గురించి. అండ్ దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే హీ వాజ్ నాట్ జస్ట్ పీపుల్ ఆఫ్ లదాఖ్ గురించే, లేకపోతే ఇండియా కోసం అని కాదు, ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ అడ్రెస్సింగ్ టు ద హోల్ వరల్డ్కి అన్నట్టు అనమాట. ఎందుకు? ఎస్పెషల్లీ ఈ లదాఖ్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ కంటిన్యూస్ కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఇండియాస్ నైబర్హుడ్ లైక్ పాకిస్తాన్ అండ్ చైనాతో పాటు అండ్ ఎంతో హైట్ 11,500 feet హైట్లో ఉండడంతో పాటు అండ్ లదాఖ్ కంప్రైజెస్ 97% ఆఫ్ ఇండిజినస్ ట్రైబ్స్. అంటే 197 మంది ట్రైబల్ జాతికి చెందిన వాళ్ళే ఈ లదాఖ్ రీజన్. అండ్ మెనీ పీపుల్ వచ్చేసరికి వాళ్ళు చాలా చాలా సింపుల్ లైఫ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ మీద డిపెండ్ అవ్వడం అండ్ ఫార్మింగ్ మీద, యానిమల్ రేరింగ్ ఫర్ ఏ లైవ్లీహుడ్. సో బార్డర్ డిస్ప్యూట్స్తో పాటు ఈ హిమాలయన్ రీజన్ అనేది లైక్ ఫ్లడ్స్ తోటి, డ్రాట్స్ తోటి, ల్యాండ్ స్లైడ్స్ తోటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తోటి, అదర్ పొల్యూటెంట్స్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంది. సో ఈవెన్ దో లదాఖ్ రీజియన్లోని 100కి 97 మంది ట్రైబల్సే ఉన్నా వాళ్ళు అక్కడ ఏ ఇండస్ట్రీస్ మీద కానీ సర్వీస్ సెక్టర్ మీద కానీ డిపెండ్ అవ్వకపోయినా వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. దేర్ ఆర్ అబౌట్ 15,000 గ్లేషియర్స్ హిమాలయన్ రీజన్లోని. సో అందుకే దీన్ని ఆఫ్ అండ్ థర్డ్ పోల్ అంటాం. ఇంకో 2 పోల్స్ ఏంటి, ఒకటి నార్త్ పోల్, ఇంకోటి సౌత్ పోల్. నార్త్ పోల్ వచ్చేసరికి ఆర్క్టిక్, సౌత్ పోల్ వచ్చేసరికి అంటార్క్టిక్. స్ప్రింగ్ అండ్ సమ్మర్ సీజన్స్లోని గ్లేషియర్స్ అనేవి ఈ హైడ్రోలాజికల్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండస్ నుండి, గంగా నుండి, బ్రహ్మపుత్ర నుండి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో గ్లేషియర్స్ నుండి మెల్ట్ చేసి వాటర్ లాగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ హిమాలయన్ గ్లేషియర్స్ దోస్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ మెల్టింగ్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్.
సో ఆర్క్టిక్లోని అంటార్క్టిక్లోని ఎలాగైతే గ్లోబల్ వార్మింగ్ లాగా జరిగి గ్లేసియర్స్ అనేవి మెల్ట్ అవుతున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా గ్లేసియర్స్ అనేవి మెల్ట్ అయిపోతున్నాయి. సో దీని ద్వారా అటు బోత్ రెసిడెంట్స్ ఆఫ్ మౌంటైన్ రీజన్ అండ్ ఆల్సో ఎస్పెషల్లీ లోవర్ స్ట్రీమ్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారనమాట. అయితే ఇన్ఫ్యాక్ట్ 2008లోని ద సెంటర్ లాంచ్ 8 మిషన్స్ ఈ ఎన్వైర్న్మెంట్ని కన్జర్వ్ చేయడం కోసం. అదే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు ఈ గోల్స్ని, మోస్ట్ ఆఫ్ దీస్ గోల్స్. వన్ ఆఫ్ దీస్ అండర్ ద వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ, దట్ ఈజ్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్, దట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో యాజ్ ద డిఎస్టీ వెబ్సైట్ స్టేట్స్, మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి డెవలప్ ఏ కెపాసిటీ టు సైంటిఫికల్లీ అసెస్ ది వనరబిలిటీ ఆఫ్ హిమాలయన్ రీజన్ టు క్లైమేట్ చేంజ్ అండ్ కంటిన్యూస్లీ అసెస్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్. ఇది ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వడం జరిగింది? బికాస్ దీంట్లోని అంటే హిమాలయన్ రీజన్ అనేది టోటల్లీ గ్లేసియర్స్తో నిండింది అండ్ ఎన్వైర్మెంటల్లీ చాలా చాలా ఫ్రెజైల్ అనమాట. సో అందుకే సైంటిఫికల్లీ ఒక్కొక్క డిగ్రీ టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు హిమాలయన్ ఎకోసిస్టమ్ అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దాని తాలూకా ఇంపాక్ట్ అనేది ప్రజల మీద ఏ విధంగా పడుతుంది, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ మినిస్ట్రీకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో వై ది ఎన్ఎంఎస్హెచ్ఈ ఫర్గాట్ ఇన్ ఇట్స్ రోల్ టు ప్రొటెక్షన్ ద హిమాలయన్ రీజన్? మరి అలాంటప్పుడు ఎందుకు ఇది ప్రొటెక్ట్ చేయలేకపోతుంది? 2008లో స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ ఇప్పటికి 12 ఏళ్ళకి దాటిపోతుంది, రైట్? 2008 టు 18 టు 28 కూడా వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకో 4 ఇయర్స్లోని, అంటే 16 ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ యాజ్ సూన్ యాజ్ లదాఖ్ బికేమ్ ఏ యూనియన్ టెరిటరీ, నిన్న నేను ఆర్టికల్ 370 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సెవరల్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి కట్టించేస్తున్నారనమాట. అది కూడా చాలా చాలా ఫాస్ట్గా. ఇవి వచ్చేసరికి బ్రిడ్జెస్ అవి కన్స్ట్రక్ట్ చేయడం, రోడ్స్ అవి వైడ్ చేయడం, ఛానల్స్ అవి కట్ చేయడం, రైల్వే లైన్స్ అవి, మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ కానీ, అండ్ బెస్ట్ టూరిజం ప్రొవైడ్ చేసేలాగా ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా. అండ్ దాంట్లోని జోజిలా ట్యూనెల్ అనేది 14 కిలోమీటర్స్, ద 230 మీటర్ కార్గిల్ జన్స్కర్ హైవే ప్రాజెక్ట్ రీసెంట్లీ, అండ్ తర్వాత గిగావాట్ సోలార్ ప్లాంట్ అనేది ఉంది ఆల్మోస్ట్ 20,000 ఎకరాలతో అనమాట చాంగ్తాంగ్ రీజియన్లోని. అండ్ ఈ లదాఖ్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ ల్యాండ్ డెవలప్మెంట్ పాలసీ 2023 వచ్చేసరికి లదాఖ్ని వన్ ఆఫ్ ద ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ కింద చేయాలి అని చెప్పేసి చాలా మరి ఇవన్నీ అట్రాక్ట్ అవుతున్నప్పుడు క్లైమేట్ చేంజ్ అవ్వదేంటి? అలానే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఇందులో చాలా ప్రాజెక్ట్స్ అనేవి హెడ్ చేస్తుంది. అండ్ అలానే నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చేసరికి అండ్ ఇన్ ఇట్స్ యాన్యువల్ రిపోర్ట్ 2021-2022లోని ఈ ఇండస్ట్రీ అంటే ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏం చెప్పింది అంటే, టు ఫాస్ట్ పేస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ నేషనల్ హైవేస్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ నియర్ బార్డర్ అండ్ స్ట్రాటజిక్ ఏరియాస్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ అండ్ ఆల్సో ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్, యూటీ అవన్నీ కూడాను. అంటే ఎంత ఫాస్ట్గా జరిగితే అంత ఫాస్ట్గా బెటర్ అనే రిజల్ట్స్ అనేవి వస్తుంది అనేది. ఇన్సిడెంటల్లీ ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ వనరబుల్ టు క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డిజాస్టర్స్. కానీ ఇది ఏదైతే చెప్పిందో ఆ ఏరియాస్ అన్నీ కూడాను క్లైమేట్ చేంజ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, డిజాస్టర్స్ అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటున్నాయి అన్నమాట. అలాంటి ఎన్వైర్మెంటలీ సెన్సిటివ్ జోన్స్లోని ఫాస్ట్గా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దట్టు ట్రైబల్స్ అనే వాళ్ళు అక్కడ లొకేట్ అయ్యి ఉన్నారు. And what is puzzling is why the various government bodies sanctioning and executing the projects at feverish pace or not paying heed to the warnings from past disasters in the mountains and learnings from them. ఎందుకంటే 2013లోని ఉత్తరాఖండ్లో జరిగిన ఫ్లడ్స్ కానీ అండ్ రీసెంట్లీ ల్యాండ్ స్లైడ్స్, ట్యూనెల్స్ అవి పడిపోవడం, వీటన్నిటినీ కూడా ఏ లెసన్స్ నేర్చుకుంటున్నారు ఈ లోకల్ గవర్నమెంట్ బాడీస్ వాళ్ళు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్ ద రీజన్ ఆఫ్ లదాఖ్ ఎస్పెషల్లీ. సిన్స్ 2010 నుండి సెవరల్ డిజాస్టర్స్ అనేవి హిమాలయన్ రీజియన్లో జరుగుతున్నాయి. చాలా వరకు కూడా 2013లోని క్లౌడ్ బస్ట్ ఇన్ ద అప్పర్ రీచెస్ ఆఫ్ హిమాలయాస్, ఫ్లాష్ ఫ్లడ్స్ ఎట్ కేదార్నాథ్ చెప్పాను కదా మీకు ఉత్తరాఖండ్లోని, ఆల్మోస్ట్ 6,000 లైఫ్స్ స్వీపింగ్ అవే సెవరల్ సెటిల్మెంట్స్. అండ్ దట్టు లాస్ట్ ఇయర్ జనవరిలో కూడాను జోషిమత్ రీజియన్లో డిజాస్టర్ వెన్ వాటర్ గష్ డౌన్ ఏ లోవర్ స్లోప్ ఆఫ్ ద మౌంటైన్ సబ్మర్జింగ్ పార్ట్స్ ఆఫ్ ద టౌన్. ఈ ఏరియాలోని టోటల్ అంతా కూడా సబ్మర్జ్ అయిపోయింది. నవంబర్లో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 41 ట్రాప్డ్ వర్కర్స్ ఇన్ ద కొలాప్స్డ్ సిల్కియారా రీజియన్లోనమాట.
ట్యూనల్లోని హిమాలయాస్లోని. ఇవన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ అటెన్షన్ అనేది కూడా అట్రాక్ట్ చేసింది. ఇన్ని జరుగుతున్నా సరే స్టిల్ ఎందుకు లోకల్ గవర్నమెంట్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను ఈ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ట్యూనల్స్ కానీ అవన్నీ దేనికోసం, ఎవరి కోసం? Uttarakhand, where all these tragedies occur, too has seen a slew of infrastructure projects from its formation in 2000. సో 2000లోని ఈ ఉత్తరాఖండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. అప్పటి నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ కూడా జరుగుతూనే వస్తున్నాయి. అండ్ దిస్ హ్యాస్ కంటిన్యూడ్ డిస్పైట్ దే ఆర్ వార్నింగ్స్ ఫ్రమ్ జియాలజిస్ట్ అండ్ ఎకాలజిస్ట్. ఈవెన్ దో జియాలజిస్టులు, ఎకాలజిస్ట్ కంటిన్యూస్ వార్నింగ్ అనేది ఇస్తున్నా సరే, బట్ స్టిల్ ఇక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అవి చేస్తూనే ఉన్నారు ఉత్తరాఖండ్ వాళ్ళు. ఈవెన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడాను ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేసింది. అండ్ ఈవెన్ దాట్ ఆల్సో సజెస్టెడ్ దట్ అథారిటీస్ లిమిట్ ద నెంబర్ ఆఫ్ పిల్గ్రిమేజ్. ఈ చార్ధమ్ హిమాలయన్ స్ట్రైట్స్ కానీ, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రికి, అండ్ అలానే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారింగ్ కెపాసిటీ కానీ అవన్నీ రెడ్యూస్ చేయాలి వితౌట్ ఎరీడింగ్ ఇట్. బట్ ఇన్స్టెడ్ పిల్గ్రిమ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ స్వెల్డ్ ఇయర్ ఆన్ ఇయర్. బట్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంకా పిల్గ్రిమేజ్ అంటే ట్రావెలర్స్ నెంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. Some expert committees have even suggested that no hydroelectric projects are set up in the paraglacial zone. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏం చెప్తున్నారు, ఈ పారాగ్లేషియల్ జోన్లని ఈ హైడ్రోథెర్మల్ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ కూడా చెయ్యకూడదు అని చెప్పేసి. బట్ వెన్ ట్రాజడీ స్ట్రైక్స్, ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ డిస్ట్రక్షన్ ఈజ్ సాడ్లీ బోర్న్ బై పూర్ మైగ్రెంట్ వర్కర్స్. ఎక్కువగా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరైతే మైగ్రేట్ అవుతున్నారో అండ్ ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళు దీన్ని బేర్ చేసుకోలేరనమాట. అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ బై రెసిడెంట్స్, టూరిస్ట్ అండ్ పిల్గ్రిమేజ్. గవర్నమెంట్ బాడీ శాంక్షనింగ్ ద ప్రాజెక్ట్ ఆఫ్ ద డెవలపర్స్, ఎగ్జిక్యూటింగ్ దెమ్ ఎస్కేప్ ద రాత్ ఆఫ్ మౌంటైన్స్. సో వాళ్ళు డబ్బుల కోసం డెవలప్ చేస్తూ ఉంటారు వాళ్ళు, కానీ ఏంటి వీటి వల్ల లోకలర్స్ కానీ, పిల్గ్రిమేజ్ వాళ్ళు కానీ, లోకల్ పూర్ పీపుల్ వీళ్ళందరూ కూడా డ్రాస్టికల్లీ ఎఫెక్ట్ అవుతారు ఈ చేంజ్ ఇన్ ద క్లైమేట్ వల్ల. సో వాట్ హ్యాస్ బీన్ ఫ్రస్ట్రేటింగ్ క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్ వచ్చేసరికి రికమెండేషన్స్ గ్యాదరింగ్ డస్ట్ డిస్పైట్ అప్రోచింగ్ ది కోర్ట్స్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీస్. మెయిన్ డిస్టర్బింగ్ పాయింట్ ఏంటి అంటే, ఈవెన్ దో సుప్రీంకోర్ట్ మెన్షన్ చేసిన, ఎక్స్పర్ట్ కమిటీస్ని పెట్టిన, స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ఫ్యూజ్ చేసిన, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా కూడా పట్టించుకోవట్లేదు. హార్డ్లీ ఎనీ డ్యూ డిలిజెన్స్ అనేది ఇస్తున్నారు రిస్క్ అసెస్మెంట్ కానీ, సేఫ్టీ మెషర్స్ కానీ, జియోలజికల్ అండ్ సీస్మిక్ అనాలిసిస్ కానీ, ఇవన్నీ కూడా. అండ్ మల్టీ కోర్ ఏరియా మెగా ప్రాజెక్ట్స్ ఇన్ ద మౌంటైన్స్. సో డెవలప్మెంటల్ ప్రాసెస్లోని మనం ఏంటి అంటే, ఈ ఫ్రెజైల్ బ్యాలెన్స్ ఇన్ హిమాలయన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, బయోడైవర్సిటీకి వాటికి మధ్య ఏదైతే లింక్ ఉందో అది పోగొట్టలేం ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రోత్. The onus is on all of us to ensure that the Himalayas and the people living under its shadow are protected. సో ఇది కేవలం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొంతమంది రెస్పాన్సిబిలిటీ అనే కాదు, ఇన్ఫ్యాక్ట్ మన ప్రజలందరి తాలూకా రెస్పాన్సిబిలిటీ ఈ హిమాలయన్ ఎకోసిస్టమ్స్ అనేది సేఫ్గా ఉంచుకోవడం అనేది. అదర్వైజ్ లేకపోతే ఆ రష్యా నుండి వచ్చే థింగ్స్ అనేవి ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. For Wangchuk's battle is not just about Ladakh and its people, it is a battle for all humanity and its future generations. సో ఇది కేవలం లదాఖ్ కోసం అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ టోటల్ వరల్డ్ని సేవ్ చేయడానికి అండ్ వరల్డ్లో పీపుల్కి అవేర్నెస్ అనేది, ఒక వార్నింగ్ అనేది, సెన్సింగ్ అనేది చేయడం కోసం అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్, ఎస్పెషల్లీ లదాఖ్ రీజియన్లోని. అండ్ ఏ విధంగా చేస్తే బెటర్, ఏం చేస్తే ఏంటి అనేది ఆథర్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. స్టాచ్యూ ఆఫ్ వాలర్ వాచెస్ ఓవర్ బ్యాటిల్ ఫర్ అహోమ్ ప్రైడ్ ఇన్ జోర్హత్. సో రీసెంట్లీ ఒక పర్సన్ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది స్టాట్యూ ఆఫ్ వేలార్లోనమాట. అయితే ఇది ఏంటిది, ఇక్కడ మనకి అహోమ్ కింగ్డమ్ అనేది కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, 125 foot స్టాచ్యూ ఆఫ్ అహోమ్ జనరల్ లచిత్ బోర్ఫుకన్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. సో ఇక్కడ మనం 2 విషయాలు అనేవి తెలుసుకోవాలి. ఒకటి, ఇంతకీ ఈ లచిత్ బోర్ఫుకన్ అంటే ఎవరు? ఈ లచిత్ బోర్ఫుకన్ వచ్చేసరికి ఏంటి అంటే, అహోమ్ కింగ్డమ్ తాలూకా
జనరల్ అనమాట. ఇతను వచ్చేసరికి చాలా గ్రేట్ వారి అని చెప్పొచ్చు. ఎందుకు అంటే లిటరలీ ఇన్ ద ఇయర్ 1671లోని బ్యాటిల్ ఆఫ్ సరాయ్ ఘాట్ అనేది జరిగింది. బ్యాటిల్ ఆఫ్ సారాయ్ ఘట్ అని. ఈ బ్యాటిల్ ఆఫ్ సరాయ్ ఘట్ అనేది ఎవరెవరికి మధ్య జరిగింది? అటు బిట్వీన్ అహోమ్స్ అండ్ ముఘల్స్కి మధ్యలోని. సో ఈ యొక్క పర్టిక్యులర్ బ్యాటిల్లోనే ఏంటి అంటే ఈ ముఘల్స్ పైన బికాజ్ ఆఫ్ దిస్ జనరల్ లచిత్ బర్ఫుఖాన్ వల్ల ఈ అహోమ్స్ అనేవాళ్ళు విన్ అవ్వడం అనేది జరిగింది, వార్ అనేది. అండ్ దాంతోపాటు ఈ అహోమ్ అనేది ఎక్కడ లొకేట్ అయింది? అస్సాంలోని. వాళ్ళ కింగ్డమ్ ఏదైతే ఉందో ఆ కింగ్డమ్ని సేవ్ చేసుకోగలగడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ హ్యాపెండ్ ఓవర్ 1671లోని బ్రహ్మపుత్ర రివర్ ఒడ్డున. బ్రహ్మపుత్ర రివర్ తాలూకా ఒడ్డునమాట. అండ్ ది షో కేసెస్ అహోమ్ వాళ్ళ తాలూకా నావల్ క్యాపబిలిటీస్. అంటే వాళ్ళకి పూర్తిగా నేవల్ పైన అవగాహన అనేది ఉండింది. అండ్ ఈ కేపబిలిటీస్ అనేవి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఇండియన్ నేవీ అనేది అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ మెరైన్ ఇష్యూస్. మెరైన్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ అయినా ట్యాకిల్ చేయడానికి ఈ నేవల్ క్యాపబిలిటీస్ ఎక్స్టెన్సివ్గా ఉన్న అహోమ్ కింగ్డమ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అహోమ్ కింగ్డమ్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే దిస్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1228లోనమాట. అది కూడా ఎక్కడ? బ్రహ్మపుత్ర రివర్ ఒడ్డున ఇన్ ద రీజన్ ఆఫ్ అస్సాం. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 600 years వాళ్ళ తాలూకా పవర్ని రీటైన్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి ఎవరు స్టార్ట్ చేశారు? చౌలంగ్ సుకాఫా. ఓకే. అండ్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇది అహోమ్ అనేది అస్సాంలోనే ఉండింది. ఇన్ఫ్యాక్ట్ టిల్ 1826 వరకు కూడా. 1826 తర్వాత ఏం జరిగింది? ఈ అహోమ్స్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ల్యాండ్ టైటిల్ని ఎట్సెట్రా అదంతా కూడా బ్రిటిషర్స్కి అనేది ఇచ్చేయడం అనేది జరిగింది. గేవ్ బ్రిటిషర్స్ త్రూ విచ్ ట్రీటీ ఆఫ్ ఎండబో. ట్రీటీ ఆఫ్ ఎండబు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ట్రీటీ ఆఫ్ ఎండబు ఈజ్ బిట్వీన్ బ్రిటిషర్స్కి అనౌన్స్ చేసింది ఏంటి? బ్యాటిల్ ఆఫ్ సరాయ్ ఘాట్, లచిత్ బోర్ఫుఖాన్ గురించి కానీ ఎట్సెట్రా ఇలాంటివి తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. అండ్ రీసెంట్లీ March 9th నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏంటి అంటే 125 tall ఫుట్ స్టాచ్యూ అనేది ఇతంది, ఇదిగోండి ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఎట్సెట్రా అక్కడ అవి కడుతున్నారు. అండ్ హ్యూజ్ కమర్షియల్ మార్కెట్ కింద ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్ అనేవి అవుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ అప్పట్లో 13th century స్ట్రాంగ్ ముఘల్ ఫోర్సెస్ అనేవి ఉండేటప్పుడు అలాంటప్పుడు ఒక జనరల్ వల్ల అహోమ్స్ అనేవాళ్ళు గెలవడం వలన యాక్చువల్లీ దీని తాలూకా ఇంపార్టెన్స్ అనేది డబల్ అవ్వటం అనేది జరిగింది. అండ్ ఈ పర్సన్ తాలూకా గ్రేట్నెస్ అనేది కూడా ఇన్ఫ్యాక్ట్ వరల్డ్కి అండ్ బ్రిటిషర్స్కి వీటన్నిటికీ కూడాను రీచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ ఇక్కడ లచిత్ బోర్ఫుఖాన్ గురించి కానీ అహోమ్స్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. దోస్ 2 things ఐ ఆల్రెడీ మెన్షన్ యూ. ఓకేనా? అండ్ అస్సాం ఎక్కడ లొకేట్ అయ్యింది, అహోమ్ కింగ్డమ్ ఎక్కడి వరకు అనేది మీరు మ్యాప్ పాయింటింగ్లో చెక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో విత్ దిస్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని బిగ్ 5 కాంబో అనేది యూపీఎస్సీ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లోని ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 50,000. బట్ ఇది ఆఫర్లోని మనకి ఇప్పుడు 15,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీని రిలేటెడ్ ఆఫర్ అనేది మీకు కేవలం 15th April వరకు మాత్రమే ఉండబోతుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇంకొకటి, ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కూడా రాబోతున్నాయి అన్నమాట. ఓకేనా? సో ఎస్, వి షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. India needs a simpler tariff policy to boost manufacturing. Asian Development Bank. Again, this Asian Development Bank and all, దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ చెప్పాను. మనీలా, ఫిలిప్పైన్స్,
ఓకే, అండ్ అలానే ఇండియా ఈజ్ ఎ మెంబర్ నేషన్ టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అండ్ రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్. అయితే ఇక్కడ ఏం చెప్తుంది? ఇండియా యాక్చువల్లీ ఏంటి అంటే, ఒకవేళ మన తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఒకవేళ బూస్టప్ చేయాలి అనుకుంటే సింప్లర్ టారిఫ్ పాలసీ అనేది ఉండాలి. టారిఫ్ అంటే ఏంటి? రిలేటెడ్ టు ట్యాక్స్ అండ్ ఆల్ అనమాట. సో a simplified tariff policy is needed along with continued efforts to improve trade and logistics infrastructure. Trade and logistics అంటే ఏంటి? లాజిస్టిక్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుండి ఫైనల్ కన్స్యూమర్కి రీచ్ అయ్యేటప్పుడు ఎంత అయితే మొత్తం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టోరేజ్ కానీ, ఇలాంటివన్నిటినీ కూడాను లాజిస్టిక్స్ సెక్టార్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇవి ఎంత తక్కువ అంటే ప్రోడక్ట్స్ అంత చీప్గా రైజ్ అవుతాయి అండ్ అంత బాగా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇవి ఎంత కాస్ట్లీ అయిపోతే మన ప్రోడక్ట్స్ అంత కాస్ట్లీ అయిపోతాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు కూడా కొనడానికి కూడా ప్రయత్నం అనేది చేయరనమాట. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ ట్రేడ్ పాలసీ అండ్ ట్రేడ్ ఫెసిలిటేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. As the manufacturing sector grows, and this is really the key, I think it will give rise to stronger direct linkages between growth drivers in India and the South Asia region. సో యాక్చువల్లీ వీటి మీద ఇంకా ఇన్వెస్ట్ చేయాలి ఇండియా అనేది. వై? బికాజ్ లైక్ వీటి వల్లనే యాక్చువల్లీ ఏంటి అంటే మనకి గ్రోత్ రేట్ అనేది కనిపిస్తుంది ఎట్సెట్రా. అదర్ నేషన్స్తో ఎలా కంపీట్ అవుతున్నాము అనేది తెలుస్తుంది అండ్ మన కంట్రీ తాలూకా ప్రజల వెల్ఫేర్ అనేది కూడా తెలుస్తుంది అనమాట. హిస్టారికలీ ఇండియా హ్యాడ్ బీన్ లిటిల్ ఎంగేజ్డ్ ఇన్ హైలీ ఇంటిగ్రేటెడ్ జీవీసీస్, ద మల్టీలిటరల్ లెండర్ అరౌండ్. ఇంతకుముందు వీటి గురించి ఎక్కువ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు విత్ ఇంక్రీజింగ్ ఇన్ ద నెంబర్స్ అండ్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ ది అదర్ కంట్రీస్, సో బయట కంట్రీస్ వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల ఇండియా కూడా వీటి మీద ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. అండ్ ఈరోజు ఆర్టికల్స్ మీద ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని NCERT ఫౌండేషన్ 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లోని క్లాస్ 6 నుండి 12 వరకు కూడా ప్రొవైడ్ చేస్తారు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్టే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే, వయనాడ్ sanctuary recently seen in the news is located in A. Karnataka, B. Kerala, C. Tamil Nadu, D. None of the above. Okay, so with this I shall end up this session here for today, and tomorrow we shall meet again with some more beautiful articles. Till then, have a good day students. All the very best for your preparation. And నేను చెప్పినట్టు ఎప్పటికప్పుడు క్లాస్ అయిపోయిగానే ఆర్టికల్స్ మీరు కూడా చదువుకోవడం ట్రై చేయండి, అండర్లైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా ఇవి హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో టేక్ కేర్ స్టూడెంట్స్. We shall meet again tomorrow.